సో మై డియర్ ఫ్రెండ్ దీప్తి మామిడి, నేను ఆవిడకి పరిచయం చేయక్కర్లేదు, ఎందుకంటే బతుకమ్మ అంటే దీప్తి మామిడి అంతే ఫిక్స్. హైదరాబాద్లో వండర్ఫుల్గా చేస్తారు. అసలు నాకు అది కూర్చొని మాటలతో గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎంత బాగుంటుంది అంటే ఆ ఏరియా మొత్తం బతుకమ్మలతో అసలు అంటే ప్రతి ఒక్కరు అమ్మవారి లాగా వస్తారు. సో నిజంగా అలాంటి ఒక కల్చర్ని మీరు అలా ఎవ్రీ ఇయర్ ప్రమోట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నన్ను కూడా పార్ట్ చేస్తారు అందులో, అది నాకు చాలా బెస్ట్ గా అనిపిస్తుంది. సో రియల్లీ వండర్ఫుల్ అండి. నెక్స్ట్ టైం ఆ వీడియో కూడా షేర్ చేస్తాను మీకు బతుకమ్మ. థ్యాంక్ యూ. సో ప్రతి సంవత్సరము మన ఇంటికి వచ్చిన ప్రతి ముత్తైదువుకి నేనే కాళ్ళకు పసుపు రాస్తాను. సో ప్రతి సంవత్సరం ఎప్పుడు మమ్మీ 3 years నుంచి. ఓహో అబ్బో వీడి గురించి చెప్పలేదని ఫీల్ అవుతుంది. మా అమ్మాయి చిన్నప్పుడు అంటే బిఫోర్ కోవిడ్ పిల్లలు చాలా బాగుండేవాళ్ళు అండి. ఏం చెప్పినా ముత్తైదులు వస్తే నేను రాస్తా పసుపు, నేను రాస్తా అని ఒంటి కాళ్ళ మీద నిలబడి ఆ 3 years నుంచి ఆవిడ రాయలేదు, అందరికీ నేనే రాస్తున్నాను. సో ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి మళ్ళీ మమ్మీ నేను పసుపు నేనే రాస్తానని ఆవిడ చక్కగా పసుపు బట్టలు వేసుకొని మంచిగా రాయడానికి రెడీ అయింది. సూపర్ బంగారం, ఐ లవ్ యూ. ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం పుచ్చుకున్నది ఎవరమ్మా? ఈసారి బతుకమ్మ. ఏ అమ్మ అయినా మంచి అమ్మ.